ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. బాగున్నారు కదా? బాగున్నారని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుకుందాం. ఆదికాండము 25వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కావలివారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చును. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మనము ఆలోచన చేసినట్లయితే దేవుని దైవ గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు రిబ్కా 2 బిడ్డలకు జన్మనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 2 బిడ్డలు ఒకరు ఏశావు, ఒకరు యాకోబు అని మనం చూస్తూ ఉన్నాం. ఏశావు జ్యేష్ఠుడుగా ఉన్నాడు, యాకోబు కనిష్ఠుడుగా ఉన్నాడు. జ్యేష్ఠుడైనటువంటి ఏశావు భ్రష్టుడైనటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. జ్యేష్ఠుడైన ఏశావు శ్రేష్ఠుడుగా ఉండవలసిన వాడు భ్రష్టుడయ్యాడు. కానీ భ్రష్టుడైనటువంటి యాకోబు కనిష్ఠుడుగా ఉండి శ్రేష్ఠుడైన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని వీరిద్దరి మధ్యన వ్యత్యాసం అని మనం ఆలోచన చేస్తే, మొదటిగా ఏశావును గురించి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏశావు భ్రష్టుడవడానికి గల కారణం ఏంటి? అసలు ఏశావులో శ్రేష్టమైనటువంటి ఆధిక్యతలు ఏమున్నాయి అని మనం ఆలోచన చేస్తే, చూడండి, దేవుని దైవ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు ఆదికాండం 25వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమిటి అంటే, మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఏశావు ఎలాంటి వాడు అంటే ఎర్రనివాడు, మంచి రంగు కలిగినటువంటి వాడు, మంచి రూపసి అయినటువంటి వాడు, మంచి రంగు కలిగి రూపసి అయి ఉండి మరి ఎంతో అందంగా ఉన్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. సొగసైన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, ఇప్పుడు ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ దినాల్లో కాదు ఏ దినాల్లో అయినా ఎర్రని వాళ్ళు రంగు ఉన్న వారిని చేసుకోవడానికి వివాహం ఎంతగా ఆశపడతారు, రంగు ఉన్న వారిని ఇష్టపడుతూ ఉంటారు. రంగు రావడం కోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. బ్యూటీ పార్లర్స్ అని అవని ఇవని, మరి ఫేస్ కొంచెం కలగా ఉండాలి, రంగుగా ఉండాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటారు. అలాగైతే దేవుడు ఏశావుకు మంచి రూపాన్నే ఇచ్చాడు, మంచి రంగునే ఇచ్చాడు. శ్రేష్టమైనటువంటి ఒక మంచి రూపసిగా మనం ఏశావుని చూస్తూ ఉన్నాం. మొదటి లక్షణం ఏంటంటే, మొదటిగా ఏశావు మంచి రంగు కలిగినటువంటి వాడుగా, మంచి అందగాడుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం 27వ అధ్యాయం 15వ వచనం, మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావుకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబుకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమున కప్పి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే ఈ మాటల్లో జ్యేష్ఠుడైనటువంటి ఏశావు ఎలాంటి వాడు అంటే సొగసైన వస్త్రాలు ధరించేవాడు. అంటే అందగాడు, రంగున్నవాడు. అంత మాత్రమే కాదు, సొగసైన వస్త్రాలను ధరించేవాడు, మంచి వస్త్రాలు ధరించేవాడు. వస్త్రాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మంచి మంచి వస్త్రాలు ధరించాలని, మంచిగా కనపడాలని కదా, అందరికీ అట్రాక్టివ్గా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు మనం చూస్తూ ఉంటాం. వాస్తవమే, మంచిగా ఉండాలి, మంచిగా ఉండడం చాలా ప్రాముఖ్యం. అందరికీ మంచిగా కనపడాలి, మంచిగా ఉండాలి.
మనము అందరిలో కూడా ఒక మంచిగా ఉండడం అనేది చాలా మంచిది. అయితే ఈ ఏశావు కూడా ఒక మంచి వస్త్రాలను ధరించేవాడుగా ఉన్నాడు. విలువైన వస్త్రాలు, మంచి వస్త్రాలు కదా, సొగసైన వస్త్రాలు, ఇలాగ అనేక రకాల వస్త్రాలను ధరిస్తూ శ్రేష్టమైన వాడుగానే ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి 27వ వచనంలో కూడా అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనిను, అప్పుడు అతని వస్త్రములు వాసన చూచి అతని దీవించి ఇట్లా నేను, ఇదిగో నా కుమారుడా, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని వాసన వలె ఉన్నది అంటున్నాడు. అంటే ఏశావు సువాసన కలిగినటువంటి వస్త్రాలను ధరిస్తూ ఉన్నాడు. సువాసన అంటే పర్ఫ్యూమ్స్ కదా, మనం మంచి వాసన రావడానికి, దుర్గంధం లేకుండా కదా, ఇతరులకి ఇబ్బందికరంగా ఉండకుండా మనము ఇవి వాడుతూ ఉంటాం. స్ప్రేలు వాడతాం. ఇలాంటి రకరకాలవన్నిటిని కూడా మనం వాడుతూ ఉంటాం. అత్తర్లు, స్ప్రేలు, పర్ఫ్యూమ్లు, సుగంధ ద్రవ్యాలను వాడుతూ ఉంటాం. అయితే ఆ దినాల్లో ఏశావు కూడా వాడేవాడుగా ఉన్నాడు. మంచి వాసన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు దీవించిన చేని వలె మంచి వాసన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. సొగసైన వస్త్రాలను ధరించేవాడుగా ఉన్నాడు. అతడు రూపసి సొగసైన వాడుగా ఉన్నాడు. మంచి విషయాలను ఏశావు కలిగి ఉన్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అంత మాత్రమే కాదు, 25వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట మనం చూస్తే అక్కడ ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి వాడు ఇతను అంటే నేర్పరితనం కలిగినటువంటి వాడు. తను చేసే పనిలో ఒక మంచి నైపుణ్యత కలిగినటువంటి వాడు, ఒక మంచి తెలివి కలిగినటువంటి వాడు కదా. వేటాడుట యందు నేర్పరితనం కలిగినటువంటి వాడు, తను బ్రతకడానికి, తను జీవించడానికి కావలసినటువంటి నేర్పరితనాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప లక్షణం అండి! ఈ దినాలు తెలియని వారు ఎంతమంది ఉన్నారు, బ్రతకలేని వారు ఎంతమంది ఉన్నారు, నేర్పరితనం లేని వారు ఎంతమంది ఉన్నారు, అమాయకంగా ఉండేవారు ఎంతమంది ఉన్నారు, మోసపరచబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా కానీ దేవుడు ఏశావుకి మంచి ఆధిక్యతలు ఇచ్చాడు, మంచి నేర్పరితనాన్ని ఇచ్చాడు. వేటాడుట యందు నేర్పరి గలవాడై ఉన్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, మంచి రూపాన్ని ఇచ్చాడు దేవుడు. రెండవది, మంచి సొగసైనటువంటి వస్త్రాలు ధరించేటటువంటి ఒక గొప్ప ఆధిక్యతనిచ్చాడు. మూడవది, తను మంచి సువాసన కలిగినటువంటి వాడుగా, దేవుడు దీవించబడిన ఆ సువాసన అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాంటి దేవుని ద్వారా దయ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, నాలుగవదిగా మనం చూస్తే దేవుడు అతనికి మంచి నేర్పరితనాన్ని దేవుడు ఇచ్చాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా చూస్తే మరి ఇంకా ప్రాముఖ్యమైనది, ఐదవదిగా మనం చూస్తే చూడండి, అతడు జ్యేష్ఠుడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని దైవ గ్రంథంలో లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు నిర్గమాకాండం 13వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండం 13వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ ఇలాగ రాయబడింది. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువు యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను అంటున్నాడు. ప్రతి తొలుచూలు అంటే జ్యేష్ఠత కలిగినటువంటిది, జ్యేష్ఠమైనటువంటి ప్రతి పిల్ల, ప్రథమ ఫలం, అది దేవునిది, దేవునికి చెందినది. అంటే ఏశావు దేవుని వాడుగా భావిస్తున్నాడు, ఏశావుని దేవునికి చెందినవాడుగా భావిస్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడండి! దేవుని కలిగి ఉండటం, దేవుడు నావాడు అని భావన కలిగి ఉండటం కదా, మంచి రూపం కలిగి ఉండటం, మంచి సొగసైన వస్త్రాలు ధరించే ఆధిక్యత కలిగి ఉండటం,
మంచి సువాసన కలిగినటువంటి జీవితాన్ని జీవించటం కదా, నేర్పరితనమైనటువంటి తెలివిని దేవుని ద్వారా పొందుకోవడం కదా, ఇలాగ మనం ఆలోచన చేస్తూ ఉంటే ప్రియులరా, ఒక 5 గొప్ప ఆధిక్యతలు దేవుడు ఏశావుకి ఇచ్చాడు. ఏశావుకి ఇస్తే ఏశావు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఏశావు దేవుని ఆధిక్యతను త్రోసివేస్తూ ఉన్నాడు. ఏశావు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను తృణీకరిస్తూ ఉన్నాడు. ఏశావు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను అంతగా పట్టించుకోవట్లేదు, అంతగా లెక్క చేయట్లేదు. దాని గురించిన ఆలోచన లేకుండా కేవలము నిమిత్తమైనటువంటి లోక జీవితం కొరకై ఈ లోక అల్ప సంబంధమైనటువంటి అల్ప విషయాల నిమిత్తమై దేవుడిచ్చిన ఆధిక్యతలను తృణీకరిస్తున్న వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఎంత విచారకరమండి. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఏం చేస్తున్నాడు అంటే, దేవుడిచ్చిన ఆధిక్యతను ఎంత తృణప్రాయంగా దాన్ని తీసివేస్తూ ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, 25వ అధ్యాయము ఆదికాండములో 25వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. 32వ వచనం చూడండి. ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. చూసారా, నేను చనిపోబోతా ఉన్నాను, జ్యేష్ఠత్వం నాకు వద్దు, ఆ జ్యేష్ఠత్వపు హక్కు నాకు వద్దు, అయితే నాకేం కావాలి అంటున్నాడు. అంటే చూడండి, ఆహారము అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? ఆహారం అడుగుతున్నాడు. నాకు వద్దు, నాకెందుకని అన్నప్పుడు 33వ వచనంలో, యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేశాడు. చూసారా, దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను ఏశావు అమ్మివేశాడు కదా. దేవుడు మంచి స్వరూపాన్ని ఇచ్చాడు కదా. ఈ స్వరూపము మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆదికాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. మొదటి అధ్యాయం 26వ వచనంలో, దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు అన్నాడు. అంటే దేవుని స్వరూపాన్ని ఏశావుకి ఇచ్చాడండి కదా. సొగసైన వస్త్రము కదా, సొగసైన వస్త్రం. ఒక విధంగా చెప్పాలంటే సొగసైన వస్త్రాలు, మంచి వస్త్రాలను దైవ గ్రంథంలో రకరకాల వస్త్రాలు ఉన్నాయి. రక్షణ వస్త్రం కదా, తర్వాత అనేక రకాల వస్త్రాలు ఉన్నాయి. ఆ శ్రేష్టమైన వస్త్రాలను దేవుడు ధరింపజేశాడు అని మనము ఆలోచన చేయవచ్చు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, దేవుడు దీవించినటువంటి సువాసన కలిగిన జీవితం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, పరిమళ వాసనాలు వెదజల్లేటటువంటి ఒక గొప్ప జీవితాన్ని ఏశావుకు దేవుడు ఇచ్చాడండి. నాలుగవదిగా ఏమిచ్చాడు? నేర్పరితనాన్ని ఇచ్చాడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. సామెతల గ్రంథంలో ఉంది, నీకున్నదంతయు ఖర్చు వెచ్చించి జ్ఞానమును కొనుము, జ్ఞానము తెచ్చుకొనుము. సొలొమోను కూడా అదే ప్రార్థన చేశాడు, దేవా నాకు జ్ఞానం కావాలయ్యా, ఆ గొప్ప జ్ఞానాన్ని నాకు ఇవ్వు, నీ ప్రజలను పరిపాలించడానికి అన్నప్పుడు దేవుడు సొలొమోనుకి ఆ గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాగైతే ఏశావు కూడా ఒక మంచి జ్ఞానాన్ని, నేర్పరితనాన్ని దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుడు తనను కోరుకున్నాడు, నావాడు అంటున్నాడు. నావాడు, నాకు చెందినవాడు, నావాడు అని ఇలాగూ గొప్ప 5 ఆధిక్యతలు దేవుడు ఏశావుకి ఇచ్చాడు. అవును ప్రియులరా, ఆనాడు ఏశావుకే ఇచ్చాడా అంటే కాదు. ఈనాడు అనేక మంది ప్రజలకు దేవుడు ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. ఎందుకు అంటే, ఒకానొక సమయంలో దేవుడు అట్టి గొప్ప ఆధిక్యతలు మొదటి ప్రప్రథమమైనటువంటి ఆది ఆదామావులకు దేవుడు ఇస్తే వాటిని పోగొట్టుకున్నారు.
ఆజ్ఞ అతిక్రమం ద్వారా, అవిధేయత ద్వారా, వారి యొక్క అనాలోచనకరమైనటువంటి పరిస్థితుల ద్వారా ఆధిక్యతను పోగొట్టుకొని నాట నుండి నేటి వరకు ఆ యొక్క పాప నియమమునకు లోబడి దేవుడిచ్చే ఆధిక్యతలు పొందలేక కదా. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అవును, దేవుడిచ్చే ఆధిక్యతలు, అట్టి ఆధిక్యతను దేవుడు ఏశావుకి ఇచ్చాడు. ఏశావుకి ఇచ్చినప్పుడు ఏశావు ఏం చేస్తూ ఉన్నాడంటే తృణీకరిస్తూ ఉన్నాడు. నాకెందుకు, నేను చనిపోబోతున్నాను అంటున్నాడు. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆదికాండం 25వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 31వ వచనంలో అందుకు యాకోబు జ్యేష్ఠత్వం నేడు నాకు ఇమ్మని అడుగుగా ఏశావు నేను సాగుపోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అని అంటూ యాకోబుతో ప్రమాణం చేసి 34వ వచనంలో యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను, అతడు తిని త్రాగి లేచిపోయాను అని మాట మనం చూస్తూ ఉన్నాం. దేని కొరకు జ్యేష్ఠత్వాన్ని వద్దనుకున్నాడు? దేని కొరకు దేవుడిచ్చిన ఆధిక్యతను వద్దనుకున్నాడు? దేని కొరకు అని మనం ఆలోచన చేస్తే కేవలము అల్పకాలమైన ఆహారము కొరకు కదా. ఎంత విచారకరమండి! అల్పకాలమైనటువంటి ఆహారం కొరకు, అల్పకాలమైనటువంటి జీవితం కొరకు, అల్పకాలమైనటువంటి సుఖం కొరకు, అల్పకాలమైనటువంటి తిని త్రాగే ఆ జీవితం కొరకు దేవుడిచ్చే ఆధిక్యతను పోగొట్టుకున్నాడు, వద్దనుకున్నాడు, తిరస్కరించినటువంటి ఏశావు చివరికి ఆ ఆధిక్యతను గురించిన విధానాన్ని తెలుసుకున్నాడు. అది ఎంత గొప్పదో, అది ఎంత మంచిదో, అది ఎంత శ్రేష్టమైనటువంటి జీవితమో తెలుసుకొని తర్వాత ఏం చేశాడు అంటే ఏశావు శ్రద్ధతో వెతికాడట. చూసారా ఎంత విచారకరం ప్రియులరా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏశావు ఆ తర్వాత ఏం చేశాడు అంటే శ్రద్ధతో వెతికాడు. దేనికోసం? మొదటగా వద్దనుకున్న దానికోసం. దేవుడిచ్చినది నాకు వద్దు, నాకెందుకు, నేను చచ్చిపోబోతున్నాను, ఇది నాకెందుకు పనికి వస్తుంది అన్నట్టుగా ఆలోచన చేశాడు. అనాలోచనతో తన జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు. ఈ దినాల్లో చాలామంది కూడా ఇదే ఆలోచనలో ఉంటా ఉన్నారు ప్రియులారా. యెషయా గ్రంథంలో మనం చూస్తే ఒక మాట అక్కడ రాయబడిన మాట ఏంటంటే చాలామంది ఇదే ఆలోచనలో ఉన్నారు. చాలామంది ఇలాగే ఆలోచన చేస్తూ తన జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ఆధిక్యతను పోగొట్టుకొని జీవిస్తున్న వారుగా కనబడుతూ ఉన్నారు. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి 22వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే యెషయా గ్రంథంలో రేపు చచ్చిపోవుదము గనుక తిందుము త్రాగుదము అని చెప్పి ఎట్లను వధించుచు గొర్రెలను కోయిచు మాంసము తినుచు ద్రాక్షరసము తాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు అనే మాట మనం చూస్తాం. మరణం అనేది అందరికీ వస్తుందండి. వచ్చినా కూడా మనము దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని, దేవుడిచ్చినటువంటి జీవితాన్ని మనం కాపాడుకోవాలి, మనము జాగ్రత్త చేసుకోవాలి. అందుకే దావీదు అంటాడు తన కుమారుడైనటువంటి సొలొమోన్ని పిలిపించి, అయ్యా సొలొమోను, లోకులందరూ పోవలసినటువంటి మార్గంలో నేను పోతున్నాను, కాబట్టి దేవుడు నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడు, నువ్వు జాగ్రత్త చేసుకో అని చెప్తాడు కదా. దేవుడు అప్పగించినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మనము కాపాడుకోవాలి ప్రియులారా. ఈ లోకంలో మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని. చూసారా, నీ దేవుడైనటువంటి యెహోవా నీకు ఏదైతే అప్పగించాడో, నీ దేవుడు నీకు ఏది అప్పగించాడో అప్పగించిన దాన్ని నువ్వేం చేసుకోవాలంటే కాపాడుకోవాలి. అది గొప్ప భాగ్యమని నువ్వు ఎంచాలి. జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి. ప్రభు కొరకు నమ్మకంగా నువ్వు జీవించాలి. ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని ఉన్నతంగా ఎంచి ప్రభు కొరకు నువ్వు జీవిస్తే నువ్వు శ్రేష్ఠుడుగానే ఉంటావు.
నీవు శ్రేష్ఠుడిగానే ఉంటావు. అయితే ఏశావు ఆ యొక్క జీవితాన్ని తృణీకరించి నాకు అక్కరలేదు అన్నాడు. అక్కరలేదు అన్న తర్వాత ఆ శ్రేష్టత ఏంటో అర్థమైంది. తర్వాత ఏం చేస్తున్నాడు ఏశావు అని చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకున్నాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. 12వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తే 16వ వచనం, 12వ అధ్యాయం 16వ వచనంలో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడండి. భ్రష్టత్వాన్ని అనుభవించాడు. భ్రష్టుడైపోయాడు. తర్వాత ఏం చేస్తా ఉన్నాడు చూసుకోండి అంటున్నాడు. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుతూ దానికోసము శ్రద్ధతో వెతికెను అనే మాట మనం చూస్తాం. ఏం చేస్తా ఉన్నాడు? దాని కొరకు శ్రద్ధగా వెతుకుతా ఉన్నాడు. కన్నీళ్లు విడుస్తున్నాడు. అయ్యో, నాకు ఆ గొప్ప భాగ్యం కావాలి ప్రభువా, నాకు ఆ గొప్ప ఆధిక్యత నాకు కావాలి అని తర్వాత ఏడుస్తూ ఉన్నాడు. అయినా దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మనకు అవకాశం ఉన్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే, మన జీవితం సరిగా ఉన్నప్పుడే మనము దేవునికి నమ్మకంగా దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను మనం కలిగి కాపాడుకుంటే మనం శ్రేష్ఠులం ప్రియులరా. లేకపోతే ఏశావు వంటి భ్రష్టులం అయిపోతాం. మనం గమనించినట్లయితే లూకాసు వార్తలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి కూడా మంచి ఆధిక్యత కలిగిన వాడుగా ఉన్నాడు. మంచి ధనవంతుడు. తను కూడా మంచి వస్త్రాలను ధరించేవాడు. తను కూడా ఎల్లప్పుడూ సుఖపడతా ఉండేవాడు. తను కూడా ఒక శ్రేష్టమైనటువంటి స్థితిలో ఉన్నవాడని చెప్పబడింది. అంత మాత్రమే కాదు, అతడు కూడా అబ్రహాము కుమారుడే అని రాయబడింది. అయినా కూడా తను ఏం చేశాడంటే దేవుడిచ్చిన ఆధిక్యతను లెక్క చేయలేదు. దేవునితో నాకేం పని లేదు అనుకున్నాడు. దేవుని మాటను పెడచెవిన పెట్టాడు. మారు మనస్సు పొందలేదు. దేవునికి ఇష్టడుగా జీవించడానికి ఇష్టపడలేదు. తన ఇష్టానుసారంగా జీవించాడు. దేవుని మాటను వినలేదు. దేవుని మాట ప్రకారంగా మారు మనస్సు పొందలేదు. తనకున్న ధనాన్ని బట్టి, తనకున్న బలాన్ని బట్టి, తనకున్న ఆ తెలివిని బట్టి, గొప్ప స్థితి కలిగి ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి దేవునికి దూరంగా ఈ లోకంలో ప్రతిదినము సుఖించి సంతోషించి ఆనందించడానికి తన జీవితాన్ని వెచ్చించాడు. చివరికి ఒక దినాన చనిపోయాడు. ఒక దినాన తను కూడా చనిపోయి ఎక్కడ తన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు అంటే పాతాళములో కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు. పాతాళములో బాధపడుతున్నాడు. కన్నులెత్తి పైకి చూస్తూ ఉన్నాడు. పైన అబ్రహాం కనబడుతున్నాడు. తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. అయ్యా, నేను నీ కుమారుణ్ణి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ అబ్రహాం ఏమంటున్నాడంటే 25వ వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించావు. నా కుమారుడా, నీవు నా కుమారుడివే, కానీ నీవు నా మాట ఎప్పుడు వినలేదు. కింద ఎంతోమంది సేవకులు చెప్తా ఉన్నారు. ఎంతోమంది దేవుని దైవజనులు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. మారు మనస్సు పొందాలని, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని, దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకోవద్దని, ఆయన అందరూ ఇలాంటి గొప్ప ఆధిక్యత కలిగి ఉండటానికి ఆయన మానవుడుగా కలవరి శిలువలో బలియాగం చేయబడటానికి మన కొరకు అనుగ్రహించబడిన వాడుగా ఉన్నాడని, ఆయన ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉండి పరిశుద్ధుడని ప్రతిగానముల చేత కొనియాడబడుతున్నటువంటి దేవాతి దేవుడై ఉండి ఆ గొప్ప మహా భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని కూడా ఎంచుకొనక
మానవునిగా, దాసునిగా, రిక్తునిగా మనకు ఒక గొప్ప ఆధిక్యతనివ్వడానికి, మనకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి, మనలను పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఆయన సన్నిధిని నిలబెట్టుకొని గొప్ప ఆధిక్యత కలిగినటువంటి జీవితాన్ని మనకి ఇవ్వడానికి దేవాతి దేవుడే మనకు బదులుగా కలవరి శిలువలో మరణించి ఆయన అమూల్యమైన రక్తాన్ని వెలగా చెల్లించి మనకు విడుదల విమోచన అనుగ్రహించి ఆయన ప్రేమతో మనకు అట్టి జీవితాన్ని ఇస్తూ ఉంటే ఈ దినాన ఎంతోమంది దేవుణ్ణి త్రోసివేస్తూ ఉన్నారు, దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉన్నారు, ఆ ఆధిక్యతను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఈ లోక సంబంధమైన అల్పకాల పాప భోగముతో కూడినటువంటి జీవితాల కొరకు దేవుడిచ్చే గొప్ప ఆధిక్యతను పోగొట్టుకొని చివరికి ఇదిగో ఏశావులాగా, ఇదిగో ఈ ధనవంతుడులాగా ఆర్తనాదాలు అల్లాడిపోతున్నారు, కేకలు వేస్తూ ఉన్నారు, అయ్యో అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. ఎంత భయంకరం అండి. అవును, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నట్లుగా ఏశావు లాంటి జీవితం, ఈ ధనవంతుడు లాంటి జీవితం మనం కలిగి ఉండకూడదండి. ఎందుకంటే అది నిత్యము యుగయుగాలు మండుచున్న అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలో మనము యాతన పడటం దేవునికి ఇష్టం లేదు కనుక ఇప్పుడే మారు మనస్సు పొందాలంటున్నాడు. దేవుడు మనకిచ్చే ఆధిక్యతను మనం కలిగి ఉండి జాగ్రత్తగా మనం ఈ లోకంలో జీవించాలి అంటున్నాడు. అలాగైతే శ్రేష్టమైన వానిగా మనల్ని ఎంచుతున్నాడు ప్రభు. ఆ శ్రేష్టమైన జీవితాన్ని మనకి ఇవ్వడానికి, భ్రష్టత్వం నుండి మనలను మళ్లించడానికి దేవాతి దేవుడే మానవుడిగా మన కొరకు పుట్టించబడ్డాడండి. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చదువుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపేనని చెప్పాను. అవును ప్రియులరా, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని మన యొద్దకు పంపించింది ఎందుకంటే మనము దుష్టత్వము నుండి, భ్రష్టత్వము నుండి మళ్లించబడి శ్రేష్ఠులముగా జీవించడానికే యేసుక్రీస్తు వారు మన కొరకు అనుగ్రహించబడ్డారు. అందుకని ఆయన మన కొరకు అనుగ్రహించబడినటువంటి ప్రభు మన పాపముల కొరకై బలియాగం చేయబడి మరణాన్ని సమాధి చేసి, మరణాన్ని చంపివేసి, మరణాన్ని జయించి తిరిగి లేచి, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని గొప్ప సవాలు విసిరినటువంటి దేవాతి దేవుడు, ఏకైక ఒకే ఒక్క దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారానే మనము మరణాన్ని జయించగలం, ఆయన ద్వారానే మనం పాప క్షమాపణ పొందగలం, ఆయన ద్వారానే మన పరలోకంలోనికి ప్రవేశించగలం, ఆయన ద్వారానే మనము సమస్త ఆశీర్వాదాలకు కారకులం కాగలం. కాబట్టి ప్రియులరా, మన కొరకు అనుగ్రహించబడిన క్రీస్తును మనం ఏం చేయాలంటే విశ్వసించాలి. అందుకే అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముచ్చువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని చెప్పబడింది. అవును ప్రియులరా, దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నట్లుగా ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మనం అట్టి గొప్ప భాగ్యాన్ని మనం పొందగలం. ఆ గొప్ప భాగ్యాన్ని పొందినటువంటి ఏశావు పోగొట్టుకున్నాడు, ధనవంతుడు పోగొట్టుకున్నాడు. ఆ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకోకుండా దేవుడు మనకి ఇవ్వాలి అని ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఇచ్చి ఉంటే దాన్ని కాపాడుకుంటూ దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. ఇక దేవుని నమ్ముకోకపోతే ఈ సమయంలోనే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం కనుక ప్రభువా, నేను పాపినయ్యా, నేను దుష్టత్వంలో ఉన్నాను, భ్రష్టత్వంలో ఉన్నాను, ఈ లోక సంబంధమైన జీవితంలో ఉన్నాను, నా జీవితాన్ని ముగించకముందే నేను నీ బిడ్డగా బ్రతకాలని ఇష్టపడుతున్నాను, నా పాపాలను క్షమించయ్యా, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నీ రక్తములో కడిగి నన్ను పరిశుద్ధపరిచి నాకు గొప్ప రక్షణ ఆనందాన్ని నాకు అనుగ్రహించి నీ బిడ్డగా స్వీకరించి అయా నీ కృపలో నన్ను ఆశీర్వదించు అని చిన్న ప్రార్థన నీవు చేయగలిగితే దేవుడు నిన్ను తన కుమారుడుగా, కుమార్తెగా నిన్ను స్వీకరించి గొప్ప ఆధిక్యత నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అలాగూ ప్రభులో నువ్వు శ్రేష్ఠుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. శ్రేష్ఠుడుగా ఉండాలన్నటువంటి ఏశావు భ్రష్టుడయ్యాడు.
భ్రష్టులమైనటువంటి మనం శ్రేష్ఠులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. శ్రేష్ఠులుగా చేసినటువంటి మనం శ్రేష్ఠులుగానే ఉండాలని కోరుకుంటున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం? శ్రేష్ఠులుగా ఉన్నామా? జ్యేష్ఠులుగా ఉన్నామా? భ్రష్టులుగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కాబట్టి శ్రేష్ఠుడు భ్రష్టుడయ్యాడు, జ్యేష్ఠుడు భ్రష్టుడయ్యాడు. మనము ఎలా ఉందాం? ఒకసారి ఆలోచన చేద్దాం. రెండవదిగా యాకోబును గురించినటువంటి ధ్యానం 2వ పార్ట్ 2లో మనం చూద్దాం. యాకోబు భ్రష్టుడు శ్రేష్ఠుడు ఎలా అయ్యాడు అనే విషయాన్ని కూడా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో